దోసకాయ చట్నీ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ శుభ్రం కడిగి పక్కకు పెట్టుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చెనగపప్పు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అండి, టమాటా, ఉల్లిపాయ, ఉప్పు, నూనె అండి. ముందుగా దోసకాయ శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకున్నాను కాబట్టి కట్ చేసుకోవాలండి. దోసకాయ మధ్యలో గింజలు తీసేయాలండి. గింజలు తీయకపోతే మొత్తం వాటరే కాబట్టి చట్నీ నీరైపోతుందండి. అందుకని నేనైతే గింజలు తీసేస్తున్నాను. మొత్తం తీసేసుకోవాలండి. దోసకాయ ముక్కలన్నీ ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. ముందుగా తాలింపు రెడీ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్, ముందుగా ఎండుమిర్చి వేయించాలండి. ఇది ఒక ప్లేట్లో తీసుకోవాలి. వేగిన తర్వాత పక్కకు పెట్టుకోవాలండి. కరివేపాకు, కొన్ని ఉల్లిపాయలు, కొద్దిగా శనగపప్పు అండి, కొద్దిగా మినపప్పు, కొంచెం జీలకర్ర. తాలింపు మొత్తం ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. దోసకాయ ముక్కలు, టమాటా అండి. టమాటా కూడా మగ్గనివ్వాలి. అసలు వాటర్ వేయొద్దు. వాటర్ అయితే చట్నీ చాలా పలచగా అయిపోతుందండి. కొంచెం ఉప్పు, రోలు తీసుకోవాలండి. రోలు శుభ్రం కడిగి పెట్టుకొని మిర్చి, కొంచెం పోపు అండి చేసి పెట్టుకున్న దోసకాయ, టమాటా ఇవన్నీ వేసి బాగా దంచాలి. చొక్క ముక్కని అది వేసి తీసేయాలండి. మరి ఎక్కువగా దంచొద్దు. ఒక గిన్నెలో తీసుకోవాలి. చట్నీ రెడీ అయిపోయింది. చేసి పెట్టుకున్న తాలింపు వేసేయాలండి. ఇంకా చట్నీ రెడీ అయిపోయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నాటు చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి.